డబ్బుతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేము, కానీ చదువు ద్వారా జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే సంకల్పంతో విద్యార్థులు విద్యను అభ్యసించాలని కొండపాక సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామ చరిత్రకు వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పాత పాఠశాల తరగతి గదుల పునర్నిర్మాణం జరగడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పునర్నిర్మాణం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే వాతావరణం కల్పించబడడంతో పాటు గ్రామ చరిత్రను భావితరాలకు గుర్తుగా నిలిపే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో పునర్నిర్మించిన తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, దాతలు దొమ్మాట బాలరెడ్డి బ్రదర్స్ ముఖ్య అతిథులుగా హాజరై పునర్నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1956 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వయంగా ఏర్పాటు చేసి ప్రారంభించిన ఈ పాఠశాల తరగతి గదులు గ్రామ చరిత్రకు చిరస్మరణీయ ఆనవాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు. వాటిని పునరుద్ధరించి మళ్లీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పాఠశాల తరగతి గదుల పునర్నిర్మాణానికి విజ్ఞప్తి చేయగానే స్పందించిన దొమ్మాట ఐశ్వర్య మెమోరియల్స్ బాలరెడ్డి బ్రదర్స్ సుమారు 3.5 లక్షల వ్యయంతో దాతలుగా ముందుకు వచ్చి పునరుద్ధరణ పనులు పూర్తి చేయడం అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఉపాధ్యాయులు, దాతలు, పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లాంగ్ జంప్, హై జంప్, కబడ్డీ కోర్టులను ప్రారంభించారు. ఈ పాఠశాలలో ఓనమాలు దిద్దుకున్న ఎందరో విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గుర్తు చేశారు. కొండపాక ప్రభుత్వ పాఠశాల గ్రామ చరిత్రకు ప్రతీకగా నిలిచిందని, ఈ చారిత్రక విద్యా సంస్థను మరింత సుందరంగా తీర్చిదిద్ది భావితరాలకు అందించేందుకు పూర్వ విద్యార్థులు, దాతలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. డబ్బులతో కాబట్టి దూరం కాదు. ఎడ్యుకేషన్ అంటే కంపల్సరీ అన్ని మన దగ్గరికి వస్తుంది. అది మనకు ముందుగా లక్ష్మి అన్ని రోజు సరస్వతి అన్ని ఇస్తుంది. సరస్వతి అంటే తెలుసు కదా, విద్యనే కదా. మనం ఫస్ట్ పూజించేది సరస్వతి. వారికి కూడా పాఠశాల పక్షాన అభినందన తెలియజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సీలో టాపర్గా ఉన్న వాళ్ళకు